మై డియర్ ఫ్రెండ్స్, ఐ am స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. మీరు మీ లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్గా మలుచుకోవడానికి కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఇప్పుడున్న పొజిషన్ కంటే చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా, చాలా ఆనందంగా బ్రతకాలి అని అనుకుంటున్నారా? అయితే ముందు మీరు మారడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చడానికి ఎక్కడి నుంచో ఎవరో రారు. మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నీ జీవితానికి శిలా నువ్వే, శిల్పి నువ్వే, శిల్పం నువ్వే. శిలా నువ్వే, శిల్పి నువ్వే, శిల్పం నువ్వే. శిలగా ఉన్న నీ జీవితాన్ని శిల్పంగా మలుచుకోవడానికి నువ్వే శిల్పిగా మారాలి. జీవితంలో సక్సెస్ సాధించడానికి కావాల్సింది ఏదైనా సాధించాలనే తపన, స్ట్రాంగ్ అంబిషన్ మనలో ఉండాలి. నేను జీవితంలో రోజు రోజుకి పైకి ఎదగాలి అనే తపన మనలో ఉండాలి. ఆ తపనతో పాటు మన దగ్గర ఏ స్కిల్స్, టాలెంట్స్, సంపద ఉంటే మనం చాలా ఉన్నతంగా, గొప్పగా, ఆనందంగా బ్రతకగలుగుతామో మనకు క్లారిటీ ఉండాలి. అటువంటి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం మన లక్ష్యాలను, గోల్స్ని ఫామ్ చేసుకోగలుగుతాం. సో యూ హ్యావ్ టు డిసైడ్ హౌ టు లివ్ యువర్ లైఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రై టు అచీవ్ ఇట్. యూ హ్యావ్ టు డిసైడ్ హౌ టు లివ్ యువర్ లైఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రై టు అచీవ్ ఇట్. If you cannot decide how to live your life, the life itself will dictate you to live like this only. నీ జీవితాన్ని ఎలా జీవించాలో నువ్వే నిర్ణయించుకోలేకపోతే తర్వాత జరగబోయేది ఏమిటంటే, నువ్వు ఎలాగే జీవించాలి, నీకు వేరే గత్యంతరం లేదు, నీ బ్రతికింతే అని జీవితమే నిన్ను కమాండ్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది. అందుకే మీ భవిష్యత్తుని ముందుగా మీరే నిర్మించుకోండి, మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడే కొన్ని గోల్స్ సెట్ చేసుకోండి. సెట్ సమ్ గోల్స్ రైట్ నౌ అండ్ ట్రై టు అచీవ్ దెమ్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ. మన గోల్స్ని మనం సాధించడానికి మొదటిగా కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. Self-confidence is the most important factor in achieving your goal. Self-confidence is the most important factor in achieving your goal. Self-confidence అంటే ఐ కెన్ డూ, ఐ కెన్ అచీవ్ అని నిన్ను నువ్వు నమ్మడం. నీ గురించి నువ్వు ఏమని అనుకుంటావో, నీ బలం ఎంతని నువ్వు నమ్ముతావో, నీ విలువ ఎంతని నువ్వు అనుకుంటావో అదే నువ్వు. యు ఆర్ వాట్ ఎవర్ యూ థింక్ యు ఆర్. యు ఆర్ వాట్ ఎవర్ యూ థింక్ యు ఆర్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్, యూ విల్ బికమ్ స్ట్రాంగ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్, యూ విల్ బికమ్ స్ట్రాంగ్. బట్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ వీక్, యూ విల్ బికమ్ వీక్. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం మానుకోండి. మీ బలహీనతలను పక్కన పెట్టి మీకున్న బలాన్ని, ప్లస్ పాయింట్స్ని గుర్తిస్తే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి. కిల్ నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే మెయింటైనింగ్ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్. పాజిటివ్ థింకింగ్ అంటే మెయింటైనింగ్ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
ఐ కెనాట్ డూ అని అనుకోకుండా ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ డూ అని అనుకోండి. ఐ కెన్ నెవర్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని భావించకుండా ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని భావించండి. పాజిటివ్ థింకింగ్ ఈజ్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ గుడ్ థింగ్స్, బిలీవింగ్ ఇన్ యువర్ అబిలిటీస్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ అబౌట్ focusing on good things, believing in your abilities. I can do this, I am capable, I am strong అని మీ గురించి మీరు అనుకోండి. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం అని అనుకోకండి. దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మై గ్రోత్, దిస్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ మై గ్రోత్ అని భావించండి. ఏ విషయాన్నైనా దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఫీల్ అవ్వకండి. వాట్ కెన్ ఐ డూ టు సాల్వ్ దిస్ అని ఆలోచించండి. నేను చేయగలను, చేసి తీరుతాను అని తరచుగా అనుకుంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగి ఆ పని చేయగలుగుతారు. నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతాన్ని చేయడానికే నేను జన్మించాను అని మీ గురించి మీరు ప్రగాఢంగా నమ్మితే మీరు ఎన్నో అద్భుతాలు సాధిస్తారు. నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు మీ జ్ఞానాన్ని ఎంతగా పెంచుకోగలిగితే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతగా పెరుగుతుంది. బుక్స్ చదవండి, అనుభవజ్ఞులతో మాట్లాడండి. ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. మీ నైపుణ్యాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముందుగా సెట్ స్మాల్ గోల్స్ అండ్ అచీవ్ దెమ్. ట్రై స్మాల్ గుడ్ హ్యాబిట్స్. ఎర్లీగా మేలుకోవడం, వాకింగ్ చేయడం, మ్యూజిక్ వినడం లాంటి గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. అలాగే మనసారా నవ్వడాన్ని మీ లక్షణంగా చేసుకోండి. ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్. డ్రెస్ అప్ నీట్లీ. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మీరు ఎన్నో విజయాలు సాధించడానికి, అద్భుతాలు క్రియేట్ చేయడానికి ఈ సూచనలన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అలాగే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ మీన్స్ ట్రయింగ్ అవర్ బెస్ట్. హార్డ్ వర్క్ మీన్స్ ట్రయింగ్ అవర్ బెస్ట్. కష్టపడకుండా, సుఖాలను త్యాగం చేయకుండా, నిద్రలేని రాత్రులు గడపకుండా జీవితంలో పైకి ఎదిగే వాళ్ళు ఉండరు. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాడ్ ఎ పెయిన్ఫుల్ స్టోరీ. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాడ్ ఎ పెయిన్ఫుల్ స్టోరీ. బట్ ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ ఎండెడ్ విత్ గ్రేట్ సక్సెస్. అతి సామాన్యమైన స్థాయి నుండి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని మీ ప్రయత్నం మీరు సిన్సియర్గా చేయండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. మీ లక్ష్యం ఎంత పెద్దదైతే మీరు అంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కోవచ్చు. ఫెయిల్యూర్స్ని అధిగమించి సక్సెస్ సాధించడానికి ఓర్పు, సహనం చాలా అవసరం. హార్డ్ వర్క్ కంబైన్డ్ విత్ పేషెన్స్ ఈజ్ ఎ సూపర్ పవర్ అండ్ ఇట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ సక్సెస్. హార్డ్ వర్క్ కంబైన్డ్ విత్ పేషెన్స్ ఈజ్ ఎ సూపర్ పవర్ అండ్ ఇట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ సక్సెస్. పట్టువదలని విక్రమార్కుడికి ఉన్నంత ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప విజయాలను తమ సొంతం చేసుకోగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, పట్టువదలని విక్రమార్కుడికి ఉన్నంత ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప విజయాలను తమ సొంతం చేసుకోగలుగుతారు. సో మీరు కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని, మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. థ్యాంక్ యూ.